మేషరాశి. ఈ రాశి వారికి అదృష్టం కొంత కలిసి వస్తుంది. ధనపరంగా ఎదుగుదల ఉన్నది. ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు, పెద్దలు మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు సంపూర్ణ అనుకూలంగా ఉన్నది. ప్రమోషన్కు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులకు కొంత ఆనందకరమైనటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర బంధువులే ఇక రావడం వలన ఇంటి లోపల సంతోషంగా గడుపుతారు. మిత్రుల ద్వారా కొంత ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉన్నా కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి స్థలానికి, గృహానికి సంబంధించిన నిర్ణయాలు మీ ముందుకు వస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వీరభద్రాయ నమః అని చెప్పి ఆ యొక్క వీరభద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. గ్రహాల యొక్క స్థితిగతుల వలన మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది. టెన్షన్ పడకుండా, కోపానికి రాకుండా ప్రశాంతంగా మీ పనులు కొనసాగించండి. మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో కొంత లాభాల్ని పొందుతారు. ప్రయాణాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః అని చెప్పి 9 సార్లు స్వామి నామాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.